అనూష, కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయస్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఎప్పుడు చేసుకుంటే బెటర్ అన్నది తెలుసుకుందాం. సో చాలా మంది ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏదైతే సాగి బ్రెస్ట్ ఉన్నాయి, కొంతమంది పెళ్ళైన వాళ్ళు వస్తారు, పెళ్ళయి పిల్లలు ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేని వాళ్ళు కూడా వస్తారు, కొంతమంది అన్మ్యారీడ్ విమెన్ వస్తారు. సో వాళ్ళల్లో ఎవరిలో రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక క్లయింట్ హూ ఇస్ మ్యారీడ్, హూ హాస్ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ, 2 kids ఉన్నారు, షీ హాస్ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ. తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే సాగి బ్రెస్ట్ ఉన్నాయి. సో తను బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకోవడానికి వచ్చారు. సో ఆమెలో రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈమెలో ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్రెస్ట్ లిఫ్టింగ్ అనేది చేసుకొని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ బై ప్లేసింగ్ ద ఇంప్లాంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ రిజల్ట్ కూడా పర్మనెంట్ గా ఉంటుంది అండ్ ఎటువంటి చేంజెస్ లో అండ్ ఆమె బాడీలో ఇంకా ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం లేదు. సో అది ఇలా కాకుండా ఇంకొక క్లయింట్ మ్యారేజ్ అయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. సో బట్ ఆమె ఫర్ ఎగ్జాంపుల్ సడన్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల సాగి బ్రెస్ట్ ఉండడము, లేదంటే హెవీ బ్రెస్ట్ వల్ల బ్రెస్ట్ సాగిగా ఉండడము, అలా ఉంటే ఆమెలో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయొచ్చా చేయకూడదు? డెఫినెట్ గా చేయొచ్చు. బట్ ఒకటి మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి బేబీస్ పుట్టిన తర్వాత మళ్ళీ మనం బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బేబీస్కి మిల్క్ అనేది ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ బ్రెస్ట్ అనేది మళ్ళీ సాగీగా అవుతుంది. సో మీరు ఇప్పుడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకున్న రేపొద్దున మీకు వెన్ యూ గివ్ బర్త్ టు కిడ్స్ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ బ్రెస్ట్ అనేది సాగీగా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే బెటర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఫ్యామిలీ మీరు ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా ఉంటాయి. సో బట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ఇంప్లాంట్ అనేది 2 టెక్నిక్స్ ద్వారా పెడతాం. ఒకటి ఓవర్ ద మజిల్ అంటే కండరం పైన, ఇంకొకటి అండర్ ద మజిల్. సో ఎప్పుడైతే ఈ అండర్ ద మజిల్ పెడుతున్నామో మనం పైనుండే ఈ గ్లాండ్ ఏదైతే ఉందో, మామరీ గ్లాండ్, ఈ బ్రెస్ట్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయం. సో వీళ్ళలో ఏంటంటే రేపొద్దున ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఓవర్ ద మజిల్ పెట్టినట్టయితే కొంత అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూని మనం రిమూవ్ చేసి అప్పుడు పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళలో మాక్సిమం ప్రాబ్లం రాదు, కానీ వస్తే మైల్డ్ ఎఫెక్ట్ అనేది కనిపించవచ్చు అంతే. బట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది ఎప్పుడు మోస్ట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫ్యామిలీ ఆర్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ టు ద కిడ్స్ ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ చేయించుకుంటే చాలా మంచిది. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.